మాతృదేవోభవ. మొన్నను నిన్న నేడైన ముగ్ధ మనోహర భావజాలముల్ మిన్నగనింపి పద్యములు మింటికి మంటికి నూయలుగగా నన్నుననుగ్రహించితివి నాతి సరస్వతి భరతి సతీ. మన్నికకెక్కు మాటలను మాకును సంగుమా ఎల్లవేళలన్. మన్నికకెక్కు మాటలను మాకును సంగుమా ఎల్లవేళలన్. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 422 భాగానికి స్వాగతం పలుకుతాం. అమ్మవారు అనేక రకాల అనుమానాలకి లోబడుతూ మళ్ళీ రకరకాల సమాధానాలతో వాటి నుంచి బయటపడుతోంది. కానీ ఈ చుట్టూ ఉన్నవాళ్ళు బతకనిచ్చేలా లేరావిండి. ఇంకా దుఃఖానికి తట్టుకోలేక నిలబడి ఆ శింసుపా వృక్షపు కొమ్మ ఇలా పట్టుకుని ఏడుస్తూ ఒక్క మాట ఉంటుంది, నా ఉసురు తగులుతుందే మీ లంకకి, నా ఉసురు తగులుతుందే ఖచ్చితంగా. తతో నిగతనాధానాం రాక్షసీనాం గృహే గృహే. తతో నిగతనాధానాం రాక్షసీనాం గృహే గృహే. యథాకమేవం రుదతి యథాకమేవం రుదతి తథా భూయో న సంశయక తథా భూయో న సంశయక. అమ్మా శాంతించు, అమ్మా శాంతించు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటక్షరబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైః స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. దిగ్గస్థిభిః కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహినీ విమల చారుజలాప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం ప్రాతర్నమామి. అమ్మవారి లాంటి వ్యక్తి కోపం వచ్చింది అనుకున్నప్పుడు మనం ఇన్ని చదువుకోవాలి, లేకపోతే అది మనకు తగ్గుతుంది. మామూలు వాళ్ళకి కోపం వస్తేనే తట్టుకోలేం, సీతాదేవి కోపం వస్తే జగత్ తాగుతుందండి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళికి కోపం వస్తే ఈ జగత్తు ఉంటుందా? అందుకని శాంతి శ్లోకాలు అంటారు. కాస్త దేవతలను ఆ స్తోత్రం చేసి అమ్మా శాంతించి అమ్మా శాంతించి అంటే కాస్త శాంతిస్తుంది. కానీ ఎంత బాధ! దేవతలు సైతం మానవులుగా పుడితే ఎంత బాధపడాలి, ఇక మానవుల సంగతి చూసుకోండి. మంచిది, మానవుల బాధను వర్ణించడానికి, మానవుల బాధను తీర్చడానికే వాల్మీకి రామాయణం రచించాడు. సీతారాములను గుళ్ళు కట్టి పూజలు చేయండి, అభిషేకాలు చేయండి అని చెప్పడానికి కాదు. కళ్యాణాలు విపరీతంగా చేసేస్తున్నాం, ఏం పొందుతున్నామో తెలియటంలో దానివల్ల. దర్శనం దర్శనం దర్శనం, అక్షంతల కోసం దెబ్బలాడుకోవడం, తులసిమాల కోసం దెబ్బలాడుకోవడం. నేను ముందు కూర్చున్నా, నేను వెనక్కి కూర్చున్నా, నేను ఎంత చందా ఇచ్చా, నేను ఎంత చందా ఇచ్చా. మా ఊళ్ళో రోజు చేస్తారు, ఏం చేస్తే ఏమిటి కళ్యాణం? ఒక కళ్యాణం చూసినంతలో ఏం వచ్చేదండి? దీన్ని గ్రహిస్తే ఎవరి కళ్యాణం చూడడం మహత్తరమైన పుణ్యం అని మనం అనుకుంటున్నామో ఆ వాళ్ళు పడిన బాధలు ఇవన్నీ. మన బాధలకి సమాధానం అందులో ఉంది. అది మానవీయమైన కావ్యంగా పరిగణిస్తేనే దొరుకుతుంది. మహామహిమ అంటే ఏం దొరకదు, అయోమయంలో ఉంటాం. అప్పుడేం చదువుతాం పవిత్రంగా, గ్రహించేది ఏముండదు. ఇంకా ఎంత దుఃఖపడితే నా ఉసురు మీకు తగులుతుంది అంటుందండి. నిజానికి లంకలో అందరూ అపకారం చేశారా? రావణాసురుడు ఇలాంటి దుర్మార్గాలు చేసినప్పుడు చెప్పాలని ఉండి కూడా ఎదిరించలేక ఊరుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. ఎందుకుంటారు? చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఆవిడ వస్తుంది త్వరలో విడుదల. అక్కడ ఉన్నవాళ్ళలోనే ఒక మంచి ఆవిడ ఉంది. అక్కడ ఉన్నవాళ్ళు కాపలా పెట్టిన రాక్షస స్త్రీలలో కొత్తగా రాలేదు ఆవిడ. చూస్తాం త్వరలో. కాపలా పెట్టిన వాళ్ళు ఇంత మంచి ఆవిడ కూడా ఉంది. ఊళ్ళో కూడా ఉన్నారు చాలామంది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, పూర్వం నియంతలు పరిపాలించారు.
తర్వాత వాళ్ళ కొడుకులు రాక్షస రాజ్యం, దేవరాజ్యం, మానవరాజ్యం, ఏదైనా అంతే. అన్ని రాజ్యాలు అంతే కదా. ముందు మానవ రాజ్యం తీసుకుంది. ఏదైనా రాముడు వంశమైనా రావణుడు వంశమైనా సమస్యలు వాళ్ళ అబ్బాయిలే పరిపాలించారు. కానీ అందరూ బాగా పరిపాలించారు. రఘువంశపు రాజుల్లో కూడా చిట్టచివరి గడిచిన కుక్కమూతి పిందెలు పుట్టాయి. అగ్నివర్ణుడు రాజు అయితే గర్భిణిని తీసుకెళ్లి పీఠం మీద కూర్చోబెట్టాల్సి వచ్చింది. పరిస్థితి అలా వచ్చింది. ఆయన తెచ్చుకున్న రోగాలు అటువంటివి. రాముడు వంశం వాడే. లవకుశుల్లో కుశుడు కొడుకు రాముడు కుమారుడు స్వయంగా దుర్జయుడు అనే రాక్షసుల చేతుల్లో చనిపోయాడు. ఆయన తర్వాత అతిథి రాజు అయ్యాడు. సర్వసాల తిథి, ఇంకా ఇవన్నీ రకరకాలు. ఇంకా తిథి, ఆకాశి ఎవరో ఒకరు రాజు అయ్యారు. రాముడితో అయిపోయిందండి అది. ఏదో ఇంకో ఇద్దరు ముగ్గురు అంతే. మహావంశాల పరిస్థితి అలా ఉంది. మన సంగతి ఏమిటి? ఎందుకు అందరినీ శపిస్తోందండి? మనకు అనిపిస్తుంది హనుమంతుడు లంకాదహనం చేయడం ఏమిటండి? తప్పు కదండి. రావణాసురుడు ఇల్లు తగలబెట్టు మరే చూసి చేస్తారు అక్కడ లెక్కగాను. ఆనాటి సమాజం ఆ పరిస్థితి తెలియకుండా మాట్లాడటం. ఆవేళైనా ఇవేళైనా ఒకటే. రాజు నియంతగా మారినప్పుడు, పరిపాలకుడు ఎవరైనా సరే నియంతగా మారినప్పుడు, నా ఇష్టం, నా వ్యవహారం, నా కుటుంబం, నా వ్యవహారం, నేను అన్నదే మాట, నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట అంటే సొంత మనుషులే తిరుగుబాటు చేసి తీరాలి. లేకపోతే మొత్తం రాజ్యం నాశనం అయిపోతుంది. అది కర్తవ్యం. అది పరిపాలకుల్లో అహంకారం పెరగనీయకుండా చూడడం పక్కనున్న వాళ్ళ బాధ్యత. భర్తలో అహంకారం పెరగనీయకుండా చూడడం భార్య బాధ్యత. భార్య ఇష్టం వచ్చిన పనులు చేసి కుటుంబాన్ని దెబ్బబారి చేయకుండా చూడడం భర్త బాధ్యత. ధర్మాల్లో ఉన్నాయి ఇవి. మండోదరి 100 సార్లు చెప్పి చూసింది. అదే బాధ్యత. అందుకే చరిత్ర మండోదరికి గొప్ప స్థానం ఇచ్చింది. రావణాసురుని కిందకి నెట్టేసింది. భార్య మితిమీరి ప్రవర్తిస్తుంటే భర్త కల్పించుకోవాలి. అది ఇంకేలా సంసారం? ఏదైనా రాజ్యమేనా అంతే. మేధావులు కల్పించుకోవాలి. రాసేవాడు రాయాలి, కూసేవాడు కుయ్యాలి. అందుకు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉండాలంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉంటే కోరికలు భయాలు ఉండవు. మన కోరికలు మనకున్నాయి. మనకు పద్మశ్రీలు కావాలి, పద్మభూషణలు కావాలి, రాష్ట్ర ప్రభుత్వ సత్కారాలు కావాలి. మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఎక్కడ మాట్లాడతాం? అది వదిలేసుకుంటే మాట్లాడగలం. అలాగే భయాన్ని వదిలేయాలి. ఏం చేస్తారు? ప్రాణం కంటే ఎవరూ తీయలేరు. ఎవరు మన ఏదో చేస్తారనుకుంటున్నామో వారి ప్రాణానికి కూడా భయం ఉంది. అంతకంటే మనకేం ఎక్కువేం లేదు, మనకంటే వారికి తక్కువేం లేదు. అంటే కోరిక భయం రెండూ జయించగలిగితే ధర్మం గురించి మాట్లాడచ్చు హాయిగా. అవి జయించలేకే మనం చచ్చిపోతూ ఉంటాం. శాస్త్రజ్ఞులు, పండితులు, వేదాంగవేత్తలు, మేధావులు, ప్రవచనకర్తలు అందరూ బలహీనులు. ఎవడన్నా ఒక్కడు పూనుకుని మాట్లాడితే వాడిని వాడిని బెదిరించడంపై వాడిని ఇంకాస్త నీరసపరచడం. నీకెందుకు మనం చెయ్యం, వాడిని చెయ్యనియ్యం. అంటే ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుందామంటే దేశనాశనం అయిపోతుంది. రావణాసురుడు లాంటి వాళ్ళు ఆవేళ కాదు, ఇవేళ కూడా ఉన్నారు. నేను పేరు చెబితే బాగుండదు. అత్యాచారాలను సమర్థిస్తారా? ఇద్దరు చేస్తే సామూహిక, ముగ్గురు చేస్తే కాదు. ఏం మాటలండి? మంత్రులు మాట్లాడే మాటలు ఇవి. మరి రావణాసురుడు లేరండి ఇవాళ పరిపాలనలో. భారతదేశంలోనే సహిస్తున్నారు ప్రజలు. కులాభిమానంతో కొందరు, మతాభిమానంతో కొందరు, ప్రాంతాభిమానంతో కొందరు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు. మరి వీళ్ళందరినీ లంకదహనం చేయడం చేస్తే తప్పేంటి? ఆ పరిపాలకుడు చేసిన పని ఫలితాన్ని వీళ్ళందరూ అనుభవించద్దా? అది అన్నమాట సీతాదేవి. లేకపోతే ఎందుకు చెప్పిస్తున్నావిడే? అంత మానవీయ గుణాలు కలిగిన మహాసాధ్వి. మీరు ఇలాగే ఏడుస్తారే, నేను ఎలా ఏడుస్తానో మీరు అలాగే ఏడుస్తారే. ఎంత దారుణమైన శాపమో తెలుసా ఇది. తతో నిగతనాథానాం రాక్షసీనాం గృహే యథాకమేవం మృదతి తతో తథా భూయో న సంశయః. రాక్షసీనాం గృహే ఈ లంకలో ప్రతి గృహే ప్రతి ఇంట్లో కూడా నిగతనాథానం ఈ మొగుళ్ళందరూ ఎలాగ చచ్చిపోతారు యుద్ధంలో. యథా అకమేవం మృదతి, నేను ఎలాగ ఇవాళ ఏడుస్తున్నానో దిక్కు మొక్కు లేక. అవతార పురుషుడైన వాడు భర్తై ఉండి, రఘువంశనాథుడు భర్తై ఉండి, ఒక మహారాజు కూతుర్నై ఉండి, ఒక చక్రవర్తికి కోడలనై ఉండి, ఒక సార్వభౌముడు కాబోయేటువంటి రాజుకి భార్యనై ఉండి, ఆదిశేషుడు లాంటి వాడు మరిదై ఉండి నేను ఎలా ఏడుస్తున్నానో అలా మీరందరూ ఏడుస్తారు. ఎంత బలమైన శాపం అండి, ఎంత దారుణమైన శాపం అండి ఇది. ఇంత కోపం ఎందుకు వచ్చిందండి? అంత సహనానికి ప్రతీక కదా సీత. పోనీ ఒక ద్రౌపది అంటే మనం ఆశ్చర్యపోకల్లా, ఒక దమయంతి అన్నా కూడా అర్థం చేసుకోవచ్చు. సీత అండం ఏమిటండి?
సీత అంటే సహనం. భూదేవిని మించిన సహనం ఈ తల్లికి, తల్లిని మించిన ఆవిడ సహనంలో. కానీ అంత కోపం వచ్చింది. సమాజం అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. ఏడిపించేవాళ్ళు అనుకోకండి, నిర్లిప్తంగా ఉండేవాడు కూడా ఏడిపించేవాడి పక్షమే. బలహీనులకి బలవంతులకి యుద్ధం జరుగుతుంటే మనం బలహీనుల పక్షాన మాట్లాడడం లేదు అంటే మిత్రమా, బలవంతుల పక్షాన్ని సమర్థించినట్టే. నేను నిర్లిప్తంగా ఉన్నానని మాట్లాడదు. నిర్లిప్తత అంటే బలవంతుడికి సాయం. నిర్లిప్తత కంటే మాట్లాడి ప్రాణం వదిలేయడం మంచిది. ఆవేశంలో గుండాగిన మంచిది. మాట్లాడుతూ పోయాడు రా అంటే ప్రకాశం పంతులు గారి గుండె చూపించలేదా? భగత్ సింగ్ వృద్ధి లేదా? అంతకంటే గొప్పవాళ్ళమా? అంతకంటే గొప్ప జీవితాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ మనకి? బతికినంతకాలం భీష్ముళ్ళ బతకాలి, చచ్చిపోతే అభిమన్యుళ్ళు చచ్చిపోవాలి. ఎందుకు ఊరికి 70 ఏళ్ళు సాగ తీసుకుని ఇక్కడ? లేకపోతే ఇలాంటి శాపాలే. తదా గృహే గృహే, ఈ ప్రతి ఇల్లు ఏడవలసిందే. ప్రతి ఆడది బయటకు జుట్టు విరబోసుకుని రావాల్సిందే. తడిసిన ఏకవస్త్ర పరిధానంతో మీ మొగుళ్ళ శవాల వెనకాల మీరు కూడా వెళ్లాల్సిందే. తథా యథాగమేవం రుదతే. నేను ఇవాళ ఎలా ఏడుస్తున్నాను ఈ చెట్టు కొమ్మలు అట్టుకుని. దుర్మార్గులారా, మీరు అందరూ చూస్తున్నారు ఇటువంటి దుర్మార్గుడైన ప్రభువుని. ఇప్పుడు 25 మందిని ఎత్తుకొచ్చాడేవాడు పరుల భార్యల్ని. ఎలా చూస్తున్నారు మీరు ప్రజలైనా? మనం ప్రశ్నించుకుందాం ఇవాళ మన నాయకుల విషయంలో ఎలా చూస్తున్నాము, ఎలా వాళ్ళనే ఇంకా పొగుడుతున్నాము, ఎలాగో వాళ్ళు కూడా ఎలా తిరుగుతున్నాము, వాళ్ళ ప్రయోజనాల కోసం ఎలా పాటుపడుతున్నాము, వాళ్ళ నేరాలు ఎలా కప్పెడుతున్నాము, వాళ్ళ ద్వారా మన ప్రయోజనాలు ఎలా నెరవేర్చుకుంటున్నాము. ఈ అవినీతి సామ్రాజ్యాలు ఎలాగే కొనసాగితే లంకా దహనం ఖాయమే. ఎందుకంటే ఉసురు పడిన వాళ్ళు మరి చెప్పిస్తారుగా. పేదవాళ్ళు పాపం ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఈ దేశాన్ని చెప్పించరండి వాళ్ళు. ఆ శాపం మనం వాళ్ళంతా సీతాదేవి స్వరూపాలే కదా. ఆత్మహత్యలు చేసుకున్న రైతులు భార్యలందరూ సీతాదేవి స్వరూపాలే కదా. వాళ్ళు చెప్పిస్తే ఆగుతుందండి ఈ దేశం. వాళ్ళు పత్రికలు వాళ్ళ ముందో, టీవీలో వాళ్ళ ముందో కళ్ళీళ్ళు పెట్టుకుంటేనే చూడలేకపోతున్నామే. నిజంగా ఎంత క్షోభ అనుభవిస్తున్నారు వాళ్ళు. యజమాని చచ్చిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటండి? ఆవు అన్నం తిందండి ఈ దేశంలో. రైతు పోవడం అంటే రైతు భార్య పిల్లలు ఒక్కటే కదా. అక్కడ అతను ఉండే 2 గేదెలు ఏవో దోళ్ళు ఉండే అవి అన్నం తినవండి, నీళ్లు తాగవండి. యజమాని కనపడకపోతే అంత అనుబంధం అండి ఈ దేశంలో పశువులకి మనుషులకి. ఒక రైతు చనిపోవడం అంటే ఒక 10 మందికి ప్రాణహత్య అండి అది. దాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటున్నామే ప్రభుత్వాలు. ఎలా సాధ్యం అవుతుంది? ఎలా నిలబడతాయి? సీతాదేవి శాపం కదా ఇది. యథాగమేవం రుదతి. నేను అలా ఏడుస్తున్నాను. తథాభూయో న సంశయ. అలాగే జరుగుతుంది మీకు కూడా. అందుకనే గుర్తుపెట్టుకోవాలి, ఒక సీత కాదు, ఒక ద్రౌపది కాదు, ఒక స్త్రీ అని కాదు. అక్కడ ఏ బలహీనుణ్ణి, ఏ సామాన్యుణ్ణి మనం బాధ పెట్టినా ఉసురు తగులుతుంది. వాడిని పైకేం చేయలేకపోవచ్చు, ఊరికే ఏడవచ్చు, 2 మాటలు అనొచ్చు. లేదు, లోపల కుళ్ళిపోతాడు. వాళ్ళ ఇంట్లో దేవుడు ఫోటో దగ్గర ఏడుస్తాడు, చాలు. దేవుడు వాడి మొర వింటాడు, మన మొర వింటాడు అనుకోకండి. మనం అక్రమ సంపాదన చేసి ఉత్సవాలు చేస్తున్నామని దేవుడికి తెలుసు. ఆ డబ్బులో కొంత వాటా దేవుడికి ఇస్తున్నామని కూడా ఆయనకి తెలుసు. కానీ ఆ కూలి పని, నాలి పని చేసుకునే వాళ్ళు, ఆ రైతులు, ఆ బలహీనులు ఉన్నారే, సారా తాగి చచ్చిపోయినటువంటి కుటుంబాల వాళ్ళలో భార్యలు, పిల్లలు, వాళ్ళు ఏడుస్తే దేవుడు కరుగుతాడండి. వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడండి. నాయకులు, గాయకులు అందరూ జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. రామాయణం హెచ్చరిక చేస్తుంది. తడిసిన ఏకవస్త్ర పరిధానముతోడ విముక్త కేశయ్యై. సరిగ్గా ఇదే సందర్భం భారతంలో. మరో స్త్రీ మనకి విశేషంగా పరిచయం ఉన్న స్త్రీ, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ద్రౌపదీదేవి. ధృతరాష్ట్రుడు సిగ్గులేక అడుగుతున్నాడు. సిగ్గులేకే జోదం ఆడుతుంటే చూస్తూ ఊరుకుంటాడు, దాన్ని ఆపడు. వస్త్రాభరణం అవుతుంటే చూస్తూ ఊరుకుంటాడు, ఆపడు. నేను శాసిస్తున్నా, ఇక్కడ ఇలాంటి జరగడానికి వీల్లేదు అని ఒక్క మాట ధృతరాష్ట్రుడు అని ఉంటే కత్తి దూసేవాడు భీష్ముడు. సైనికుడుగా ఆయన కర్తవ్యం అది. రాజు చెప్పకుండా ఆయన చేయకూడదు. అందుకే ఆగాడు. ఆగినందుకు తర్వాత 100 సార్లు ఏడిచాడు భీష్ముడు. అయ్యో అయ్యో, మనవరాల్ని కాపాడుకోలేకపోయాను, నన్ను రక్షించమని ఏడిచింది. తాత చూడుమా ఏకవస్త్ర నకట ధర్మం విధేన మహాత్మా తప్పింపమే ద్రౌపదీ సతిని వస్త్రం ఉచ్చుచున్నారనన్ రాతిన్ బోలెను మానసం వచట దుర్మార్గంబు సైరించి. దుర్మార్గంబు సైరించి ఆ మ్రోతల్ శ్రోత్రములందు గింగురులుగా మ్రోయున్ గదా నేటికిన్. ఒక శతావధానంలో భీష్ముని యొక్క ఆవేదన గురించి చెప్పమంటే చెప్పిన పద్యం ఇది. ఆ మ్రోతల్ శ్రోత్రములందు గింగురులుగా మ్రోయున్ గదా నేటికిన్.
అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి అర్జునుడు, తాత బాణాలు గుచ్చుకుంటున్నాయా, నేనే వేశానయ్యా, తప్పనిసరైందయ్యా, నిన్ను పడగొట్టడానికి మరో మార్గం మాకు కనపడలేదయ్యా, మమ్మల్ని ఎత్తుకుని మోసావయ్యా, అన్నం తినిపించావు, క్షమించవయ్యా. అర్జున, లేదు నాన్న, లేదు నాయన, నువ్వెందుకు బాధపడ్డావు, వీరుడివి, ప్రతి వీరుడివి, నీ కర్తవ్యం నువ్వు చేసావయ్యా, తప్పే ఉంది, నేను ఆ బాణాలు గుచ్చుకోవట్లేదు, అభిప్రాయం లేదమ్మా, ఆ బాణాలు గుచ్చుకోవట్లా, నాకు గుచ్చుకుంటున్న బాణాలు ఏమిటో తెలుసా, తాత చూడుమా ఏకవస్త్రన కట ధర్మం విదేన మహాత్మ తప్పింపవే ద్రౌపదీ సతిని వస్త్రం ఊడ్చుచున్నారు అనన్ రాతిన్బోలెను మానసంబచట దుర్మార్గంబు సైరించి ఆ మ్రోతల్ శ్రోత్రములందు గింగురులుగా మ్రొయుంగదా నేటికిన్. గుచ్చుకుంటున్న బాణాలు ద్రౌపదీదేవి ఆర్తనాదాస్త్రాలయ్యా, ఆ అగ్నేయాస్త్రాలు వాయవ్యాస్త్రాలు నన్నేం చేస్తాయ్యా, ఆ స్త్రీ ఆర్తనాదాస్త్రాలు ఎప్పటికి గుచ్చుకుంటున్నాయి. ఇంత పెద్ద మనిషిని 250 ఏళ్ళు బతికిన వాడిని ఇవన్నీ చూడ్డానికి ఆ బతుకున్నది. ఇది భీష్ముడి ఆవేదన. ఇవాళ ప్రతి రంగంలోనూ పెద్దవాళ్ళైన వాళ్ళందరూ భీష్ముడే, సెలబ్రిటీస్ అందరూ భీష్ముల కింద లెక్క. మనం ఏం చేస్తున్నాం, సమాజం గురించి ఏం స్పందిస్తున్నాం, లేదు ఇందులో చేపలు పట్టేసుకుందామని చూస్తున్నావా, ఆలోచన చేసుకోవాలి. అది నవజీవన వేదం, అది సుందరకాండ, అది భారతం. అందుకని ధృతరాష్ట్రుడు మాహిజోదం అవుతుంటూ చూసి, వస్త్రాపహరణం అవుతుంటూ చూసి, ఆ రాజ్యం అంతా కోల్పోతుంటూ చూసి, వాళ్ళు వెళ్ళిపోతుంటే అడిగట్ట, ఎవరెవరు ఎలా వెళ్ళిపోయారు, బెదురు పిచ్చాయనకి, బెదురు మరి భీముడు వీడి గుండెలో నిద్రపోతాడు. ఎలా వెళ్ళారు అందరూ, మామూలు మరే సూట్ కేసు సర్దుకుని చక్కగా 2-4 పట్టు చీరలు, 2 మళ్ళీ నైటీలు, 2 మామూలుగా రాత్రి కట్టుకుని సాయంత్రం కట్టుకునే చీరలు అన్నీ పెట్టుకుని వెళతారు సూట్ కేసులో. పాండవులేమో 2 అంగాస్త్రాలు, 3 గోచీలు, 1 సంతూర్ సబ్బు ఇవి పట్టుకెడతారండి. ఎలా వెళ్ళారు అంటే అప్పుడు చెబుతున్నాడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు అందరూ తలో రకంగా వెళ్ళి. ద్రౌపదీదేవి వెళ్ళిన విధానం సరిగ్గా సీత చెప్పిన మాటే. ద్రౌపది అంటే మరో సీత కదండి. తడిసిన ఏకవస్త్ర పరిధానముతోడ విముక్త కేశయై తొడరుచు దుఃఖ భావమున ద్రౌపది ఓయే, విముక్త కేశయై తొడరుచు దుఃఖ భావమున ద్రౌపది ఓయే, మహాకబంబునంబడిన నిజేశ మిత్ర సుత బంధు జనంబుల శోకవేదనన్ కడగుచు ఇట్ల ఓ బుదురు కౌరవ భామినులన్ విధంబునన్ కడగుచు నిట్ల ఓ బుదురు కౌరవ భామినులన్ విధంబునన్ ద్రౌపది ఓయే. ద్రౌపదీదేవి ఎలా వెళ్ళిందో తెలుసా మహారాజా, అది విను. ధర్మరాజు పెద్ద సమస్య కాదయ్యా, ఆయన పరమశాంత పురుషుడు. అందరూ అలా ఉండరు, వాళ్ళ ఉసురు మనకి తగులుతుంది. బలహీనుల ఆర్తనాదాన్ని వినే విధానానికి స్వాగతం. లోకం అన్ని రంగాల్లోనూ కుళ్ళిపోకముందే అందరం జాగ్రత్త పడాలండి. లేకపోతే సీతాదేవి శాపంలాగే, ద్రౌపదీదేవి శాపంలాగే బలహీనుల శాపాలు మనకందరికీ తగులితే ఆ బలహీనులు ఇవాళ స్త్రీలు కాదు, పురుషులు కాదు, ఈ వర్గం కాదు, ఆ వర్గం కాదు, ప్రతి కులంలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు. ఎవరు అమాయకులైతే వాళ్ళు బలైపోతున్నారు. మగ ఆడ భేదం లేదండి, పెద్ద కులం చిన్న కులం భేదం లేదండి, ఎవరు అమాయకులు వాళ్ళు బలైపోతున్నారు. కాస్త మంచితనం అనేది శాపం అయిపోతుంది రోజుల్లో. మంచివాడంటే చేతకాని వాడనే అర్థం వచ్చేసింది. గొప్పవాడనన్నా గొప్పవాడు మంచివాడు కాదమ్మా, మంచివాడు వేరే, గొప్పవాడు వేరే. అసలు సాధారణంగా మంచివాళ్ళు అంత గొప్పవాళ్ళు కాలేరు. కానీ మనం ఆ గొప్పతనాన్ని చూస్తే ఫేమస్, నాట్ గుడ్. మనకి మంచివాళ్ళు అక్కల, గొప్పవాళ్ళు కావాలి. వాళ్ళ పక్కన నుంచిన ఫోటోలు దిగుతాం. నువ్వు మంచివాడు అని అడిగే ధైర్యం మనకి లేదు, గ్రహించే అవకాశం లేదు. గొప్పవాళ్ళు కావాలి మనకి. రోజు టీవీల్లో పత్రికల్లో కనపడేవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళంతా మంచివాళ్ళు అవ్వాలని ఏం లేదు. కావలసింది మంచితనం, లేకపోతే ఇదే పరిస్థితి. తడిసిన ఏకవస్త్ర పరిధానంతో వినవయ్యా మహారాజా, నీకంటే నీ కొడుకు చాలా గొప్పవాడు కదా, మరి అంతే ఫేమస్. ధృతరాష్ట్రుడి పేరు ఎవరికి తెలుసు, దుర్యోధనుడి పేరు అందరికీ తెలుసు. చిత్రం, హాయి భళారే విచిత్రం. నువ్వు అసూయ ద్వేషాన్ని కడుపులో పెట్టుకున్నావు, పైకి చెప్పలా. కానీ మీ అబ్బాయి పైకి చెప్పాడు, ప్రకటించాడు, చేశాడు, అంతే కదా. మరి తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. తడిసిన ఏకవస్త్ర పరిధానముతోడ తడిసిన చీర నీళ్ళోడుతుంటే వెళ్ళిందయ్యా, శాపమయ్యా. ఎవరెడతారయ్యా, శవాల వెనకాల భార్యలు అలా పెడతారు.
అలా వెళ్ళింది ద్రౌపది. వాళ్ళంతా బతికే ఉన్నారు, అలాగే వెళ్ళింది కావాలనే. విముక్త కేసి జుట్టు విరబోసుకుని వెళ్ళింది. తొడరుచు దుఃఖభావమున ద్రౌపది పోయి. వికృతి వాడారు తిక్కన గారు కావాలని, వికృతంగానే వెళ్ళింది. ద్రౌపది అని వాళ్ళ ద్రౌపది అని వాడాడు, వికృతంగానే వెళ్ళింది ఆవిడ, అందుకే వికృతి వాడాడు ఆయన. అలాగే వాడతాడు కుంత అన్నాడు, ఒకసారి గొంతు అంటాడు కావాలనే. తొడరుచు దుఃఖభావమున ద్రౌపది పోయి. దాని అర్థం ఏమిటో తెలుసా? వాళ్ళకైతే జరుగుతుందని కాదు. మహాకవంబునన్ నిజేశమిత్ర సుత బంధు జనంబుల తోడ శోకవేదనన్ కడగుచునిట్లవో ఎదురు కౌరవ భామిను. రేపొద్దున భానుమతి దేవి దుశ్శాసనుడు భార్య, దుర్ముఖుడు భార్య, వికర్ణుడి భార్య, దుష్ప్రదర్శనుడి భార్య, మొత్తం 100 మంది పెళ్ళాలు ఇలాగే తడిసిన బట్టలతో జుట్టు వెరబోసుకుని శవాల వెంట దహనానికి వెళ్ళేటువంటి క్షత్రియ స్త్రీలలాగా వెళ్లాల్సిందే, ఏడ్చుకుంటూ వెళ్లాల్సిందే. ఎవరు? నిజేష తమ భర్తలు, మిత్రులు, బంధువులు, సుత కుమారులు, ఇంకా పరివారం. వీళ్ళందరూ పోతే రేపొద్దున కురుక్షేత్ర మహాసంగ్రామంలో వాళ్ళ శవాల వెనకాల వాళ్ళ భార్యలు, ఇవాళ నేను వెడుతున్నట్టుగా బతుకున్న భర్తల వెనకాల నేను వెడుతున్నా, రేపు చచ్చిన భర్తల వెనకాల అందరూ వెళ్లాల్సిందే అని ద్రౌపది చెప్పించిందండి. ఇవాళ నేను ఏ రకంగా ఏడుస్తున్నానో యథాహమేవం మృదతి తథాభూయో న సంశయగా అని సీత శపించిందండి. ఎక్కడైనా మీరు ఆలోచించండి, నిజంగా ద్రౌపది ఆ పాండవుల్లో, ఆ కౌరవుల్లో ఆ 100 మంది భార్యలు ఏం చేశారండి నేరం? భానుమతి దేవి చాలా మంచిదనే మనకు తెలుసున్నదే తక్కువ ఆవిడ గురించి, కానీ ఉన్నంతలో మంచిది. వాళ్ళు ఏం చేస్తారు? కానీ భర్త దుర్మార్గాన్ని భార్య అడ్డుకోవాలి, ఏదో రకంగా అడ్డుకోవాలి, ప్రయత్నం చేయాలి, పూర్తి ప్రయత్నం చేయాలి. అంతేగాని వాడి రౌడీజాన్ని, వాడు ఆస్తులు ఆక్రమిస్తుంటే సమర్థించేసి మన కోసమే కదా అంటే రేపొద్దున వాడిని జైల్లో పెట్టాక పైగా వాడి తరఫునే మాట్లాడడం, వాడేదో పెద్ద రాముడు అన్నట్టుగా మాట్లాడడం, రావణాసురుని పట్టుకుని అలా సమర్థించే వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ఇంకా చేస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత వస్తే ఎలా చేస్తారండి ఎవరైనా? నాన్న నువ్వు సంపాదించింది అవినీతి సొమ్ము, నీ సొమ్ముతో చదువుకోవడం నాకు ఇష్టం లేదు అని ఎవడన్నా 16 ఏళ్ల కుర్రాడు ఒక్క మాట తండ్రిని అనగలదు, తండ్రి అవినీతి వెంటనే ఆపేస్తాడండి. మా అబ్బాయి నన్ను వ్యతిరేకిస్తున్నాడండి. కనీసం అన్నం పెడుతూ ఆ గెరటోసారి ఇలా కొట్టి అధవ సొమ్ము, లేకపోతే ఏమైంది, తినడానికి ఇంత కావాలా? అర్ధరాత్రి 1 గంట వరకు తిరిగి వాళ్ళ స్థలాలు వీళ్ళ స్థలాలు ఆక్రమించి పేక మీదకి తెస్తున్నారు అని భార్య కనీసం ఒక గెరటి ఇలా కొడితే తెలిసి వస్తుంది. ఈ చెప్పబెట్టేవాళ్ళు, చెప్పకూడదు పెట్టేవాళ్ళు వీళ్ళు కూడా తిడుతుంటే మనకి ఎందుకురా ఈ పనులన్నీ అని. అదేదో పెద్ద సమపడి సంపాదిస్తున్నట్టుగా వీళ్ళందరూ అనుభవించడం చక్కగాను. మరి అప్పుడు ఆ ఫలితం అండి. అలాగే ఓ గ్రామం అంతా ఊరుకుంటే గ్రామం లంకా దహనం, ఓ రాజ్యం అంతా ఊరుకుంటే రాజ్యం నాశనం. హెచ్చరిస్తోంది భారతం, రామాయణం కూడా. ఎప్పుడు మేలుకోవాలి? కీచకుడు చేసింది ఆ హెచ్చరిక. ఎప్పుడు మేలుకోగలగాలి? కీచకుడికి చేసింది ఎదురుగా ద్రౌపది. ఏం చేస్తున్నావో తెలుస్తోందా? నాకు ఈవేళ కనపడడం లేదు కాబట్టి భర్తలు ఎక్కడ లేరనుకుంటున్నావు. దుర్మార్గుడా, ఎంత ఎంత వాళ్ళ ముందు నువ్వేమో సరిపోతావు, అలా దూది పింజలా ఎగిరిపోతావు ఉఫ్ఫను ఊత్తే. దుర్వారోజ్యమబాకు విక్రమరసస్తోక ప్రతాపస్ఫర గర్వంధ ప్రతివీర నిర్మధన విద్యాభారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులు ఏవురు ఇబ్డు నేను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వులు మానము ప్రాణమున్గనుట తథ్యం వెమ్మెయిన్ కీచకా. ఇది ద్రౌపదీదేవి హెచ్చరిక. దేశంలో కీచకులందరికీ హెచ్చరిక. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా హెచ్చరిక. చదువుకుందుకు ఒక అమ్మాయిని మేస్టార్ దగ్గరికి పంపిస్తే ఈవేళ గ్యారంటీ చెప్పలేం. ఓ ఉద్యోగం చేసి అమ్మాయి క్యాబ్ ఎక్కితే ఈవేళ గ్యారంటీ చెప్పలేం. పైగా రకరకాల మోసాలు. ఊరికే ఉద్యోగానికి కడదామని అక్కడ నిలబడితే మేము ఆ కంపెనీ వ్యానేనండి, ఎక్కేయండి, ఎక్కగానే సామూహికంగా. ఇదంతా ఉసురు కాదండి. ఆడపిల్లలు ఏడవట్లేదండి. ఇంత చేసి ఈ సన్నాసులు అనుభవించే సౌఖ్యం ఏమిటండి నాకు అర్థం కాదు. అత్యాచారంలో అనుభవం ఎక్కడ ఉంటుందండి? ఈ వ్యధవసంత అసలు ఆ మాట ఎలా వస్తుందండి? మనిషి సహకరిస్తే ఏదైనా భార్యతో అయితే అది అనుభవం, ఒక అనుభూతి. అత్యాచారంలో అనుభూతి ఏమిటండి? అహంకారం తప్ప అసలు ఏమి సుఖం ఉంది అందులో? అహంకారం పనిచేస్తుందండి. ఈ అహంకారాన్ని మనం ఆపుకోలేమా? దానికి అంత ఘోరాల నేరాలు చేసేయాలి. అది మన తల్లికో, మన చెల్లికో, మన భార్యకో జరిగితే అలాగా మనం తట్టుకోగలమా? అందుకే పాఠ్యపుస్తకాల్లో ఇటువంటివి పెట్టాలి. ఇదివరకు ఉండేవి. ఈ దర్శన ఏకవస్త్ర పరిధానం మేము డిగ్రీలో చదువుకున్నాం. నేను డిగ్రీలో చెప్పాను కూడా 10 ఏళ్ల క్రితం.
ఇవాళ ఏవో పెట్టారు, ఏవో చేస్తారు, ఏం చెబుతున్నారో అంతకంటే తెలియదు. బయటకు వచ్చేవాళ్ళు పిల్లలను చూస్తుంటే అసలు వాళ్ళకి ఇవన్నీ ఏమైనా తెలుసా అనిపిస్తుంది. పాండవులు ఎంతమంది అంటే చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు ఇవాళ విద్యార్థులు. కనీసం పంచపాండవులు ఎంతమంది అంటేనా చెప్పగలరో లేదు, అదే అనుమానమే. ఎందుకంటే పంచి అంటే పంచి కట్టుకోవడం అనుకుంటారు. ఇటువంటివి పాఠ్యపుస్తకాలు ఇప్పుడు దుర్వారమైన భయంకరమైన పరాక్రమం కలిగినటువంటి నా భర్తలు 5 కలిసి నిన్ను చీల్చి చెండాడడం ఖాయం. సరిగ్గా అంతా జరిగిందే లేదా? అంచేత రావణాసురుల్లా కీచుకుల్లా ప్రవర్తిస్తున్న వాళ్ళందరూ సామాన్య మానవులైనా రాజ్య అధినేతలైనా జాగ్రత్తగా ఉండాల్సిన మాట. బలహీనుల ఉసురు మనకి తగిలింది అంటే మన పదవులు పోవడం 10 నిమిషాలు కాదండి, 10 సెకండ్లండి. ఈలోగా ప్రాణాలు ఉంటాయని మాత్రం ఎవరన్నా చెప్పగలరా? అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. నవరాత్రుల రోజుల్లో మాట్లాడుకుంటున్నాం, అన్నిటికీ అమ్మవారు ఉంది. అందుకని ఈ ఆవేశానికి శాంతంగా యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట.